హల్లెలూయా. ప్రభువునందు ప్రియా దేవుని చిన్నంగమ మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. సీమోను అను ఒక మనుష్యుడు లోగడ పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్యపెట్టిరి. అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది పిలుపును ఎడబాయకుండి సూచిక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగియుండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మ మాత్రం పొందియుండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమా, చదువుకునబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు దేవా. ఈ ఉదయ కాలమున నీ వాక్యమును చదువుకుని ఉన్నాము నాయన. నీ వాక్య లేఖనములో నాయన మీరు వ్రాయించినటువంటి ఆత్మీయ సత్యాలు అయా మేము అర్థం చేసుకోవాలంటే మాకు అది కూడదు తండ్రి. నీవే మాకు బోధించి నేర్పించమని మనుష్య జ్ఞానము మాలో నుండి తీసివేసి దైవిక జ్ఞానముతో నీ వాక్య లేఖనాలను మేము పరిశీలించినట్లుగా సహాయం దయచేయమని మీరే మాకు నేర్పించి బోధించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన మరి సమరయ పట్టణాలకు సువార్త ప్రవేశము, సమరయ పట్టణములో పిలుపు, మరి సమరయ ప్రజలకు దేవుని రాజ్యమును దేవుని నామాన్ని పరిచయం చేయడం ద్వారా అనేక మంది స్త్రీలు పురుషులు మరి దేవుని యొక్క నామమును అంగీకరించి దేవుని యొక్క నామమున బాప్తిసం పొందినట్లుగా మనం చూచాం. ప్రియ దేవుని చిన్నంగమా, మరి దేవుని ఎరిగినటువంటి ప్రజలు, సంకర జాతిగా పిలువబడినటువంటి ప్రజలు, మరి మిశ్రిత జనమైనటువంటి ప్రజలు దేవుని యొక్క యేసు ప్రభుల వారి నామాన్ని మరి ఎప్పుడూ ఎరగనటువంటి జనాంగము యేసు ప్రభుల వారి యొక్క నామము ప్రకటింపబడినట్లుగా, మరి యేసు ప్రభు నామము ప్రకటింపబడటంతో యేసు మరి నామము అక్కడ మరి ఉచ్చరింపబడటంతో ప్రజల యొక్క మనస్సు యేసు నామము వైపు తిరిగినట్లుగా మనం చూడగలం. మరి పిలుపు ఎప్పుడైతే యేసు నామమును గూర్చి దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుట ప్రారంభించాడో, మరి ఆ సమరయ పట్టణంలో ఉన్నటువంటి మరి పెద్దలు, స్త్రీలు, పురుషులు అనేక మంది కూడా దేవుని నామమున యేసు నామమున బాప్తిసం పొందారు. అయితే బాప్తిసం అయితే పొందారు అని మరి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులకు తెలియవచ్చినప్పుడు వారు పేతురును యోహానును మరి ఆ సమరయ పట్టణానికి పంపిస్తారు. ఎందుకు వారు సమరయ పట్టణానికి రావాల్సి వచ్చింది
అన్యులైనటువంటి మిశ్రిత జనమైనటువంటి సంకర జాతి అయినటువంటి సమరయులు యేసును అంగీకరించారని మరి యెరూషలేములో ఉన్నటువంటి మరి సంఘము విన్నప్పుడు వారు ఎంతో సంతోషించారు. ఎందుకంటే ఈ సమరయులు బహు విగ్రహారాధికులు. మరి విగ్రహాలకు బలి ఇచ్చి మరి దహన బలులు అర్పించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. ఇట్లాంటి ప్రజలను మరి ఆ సమరయ పట్టణంలో ఉన్నటువంటి గారడీ చేసేటువంటి సీమోన్ అనేటువంటి వ్యక్తి మరి అనేక సంవత్సరాలుగా వారిని మోసం చేస్తూ, గారడీ అంటే ఏంటండి? మోసం చేయడం. గారడీ చేసేవాడు ఏం చేస్తాడంటే ఒక వస్తువుని తీసుకుని అది మన కళ్ళ ఎదుటే చూపిస్తూ తన చేతులతో అటు ఇటు తిప్పుతూ మరి కాళ్ళ ద్వారా చేతుల ద్వారా మరి కళ్ళను అటు ఇటు తిప్పడం ద్వారా ఆ వస్తువును మాయం చేసినట్లుగా మన ముందు ప్రదర్శన చేస్తాడు, మనలను మోసపుస్తూ ఉంటాడు. కాబట్టి అది ఒక వస్తువు చేతనో లేదా ఒక బాలు చేతనో లేదా ఒక రింగు చేతనో వాడు తన చేతులను కాళ్ళను ఆడించడం ద్వారా మనుష్యులను మాయ చేస్తూ ఉంటాడు. గారడి అనగా మనుషులను మోసపురిచేటువంటి మరి విద్య. కాబట్టి అది కొంతమంది వినోదం కోసం చేస్తూ ఉంటారు, కొంతమంది మరి మాయ చేయడానికి, మరి ఎదుటి వ్యక్తిని మోసపుచ్చడానికి, మరి కేవలము తన యొక్క కడుపును నింపుకోవడం కోసం తనకు తెలిసినటువంటి ఆ మాయ చేసేటువంటి విద్యను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈ విధంగా సమరయ పట్టణంలో ఉన్నటువంటి గారడీ చేసేటువంటి సీమోను జీవితం కూడా అలాగనే జరిగింది. ఎందుకంటే వీరు అసలే విగ్రహారాధికులు, దహన బలులు అర్పించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. వీరిని మాయ చేయడం పెద్ద పనేమి కాదు. కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆ సమరయ పట్టణంలో ఉన్నటువంటి వారిని మరి గారడీ చేస్తూ మరి లేని దానిని ఉన్నట్టుగా మరి కంటి ముందే మన వస్తువులను మన దగ్గర నుంచే తీసుకుని వాటిని మాయం చేసి మరలా దానిని మనకు చూపించటం, ఇలాగున గారడీ చేసేటువంటి పనులను మరి కలిగి ఉన్నటువంటి గారడీ చేసే సీమోను ఎన్నో సంవత్సరాలుగా వారిని మోసపుస్తూ వచ్చు ఉండగా ఎప్పుడైతే దైవజనుడైనటువంటి అపోస్తుడైన పిలుపు మరి సమరయ పట్టణానికి వెళ్ళి యేసు నామమును మరి పరిచయం చేస్తాడో ఆ దినాన్న అనేక మంది పురుషులు, స్త్రీలు యేసు నామమును అంగీకరించి మరి నిజమైన దేవుడు రక్షకుడు యేసుక్రీస్తేనని గుర్తించి వారు బాప్తిసం పొందినప్పుడు మరి ఈ గారడీ చేసేటువంటి సీమోను కూడా మరి వారితో పాటు బాప్తిసం పొంది మరి పిలుపును మరి ఎడబాయకుండా పిలుపుతోనే ఉంటూ మరి పిలుపు ద్వారా జరుగుతున్నటువంటి ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైన కార్యాలను చూస్తూ పిలుపుతో సహవాసం చేసినట్లుగా మనం చూడగలం. ఎప్పుడైతే సమరయులు మరి యేసును అంగీకరించారని తెలిసినప్పుడు మరి యెరూషలేములో ఉన్న సంఘం పేతురును యోహానును సమరయ పట్టణానికి పంపిస్తుంది. అప్పటి వరకు వారు బాప్తిసం పొందారు కానీ, యేసు నామమున బాప్తిసం పొందారు కానీ వారి మీదకి పరిశుద్ధాత్మ ఇంకనూ దిగి రాలేదు. కాబట్టి ఎప్పుడైతే పేతురు యోహాను సమరయ పట్టణానికి వచ్చి మరి వారు పరిశుద్ధాత్మను పొందినట్లుగా మరి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అయితే ఈ విషయాలను గమనిస్తున్నటువంటి గారడీ చేసేటువంటి సీమోను తన జీవితంలో మరొక మరి యేసునామమున బాప్తిసం పొందాడే కానీ తన జీవితంలో ఒక మరి భయంకరమైనటువంటి ఆలోచన తట్టింది. ఎప్పుడైతే పేతురు యోహానులు ఆ సమరయ పట్టణంలో బాప్తిసం పొందిన వారి మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న వారై వారు అన్య భాషలతో మాట్లాడడం, మరి వారి జీవితాల్లో ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి అపవాదులు మరి అపవాది సంబంధమైనటువంటి క్రియలు మరి దుష్టాత్మలు వారి నుండి విడిచిపోవడం వాడు కళ్ళారా చూసి మరి పేతురు యోహానుల దగ్గరికి వచ్చి అంటాడు కదా, వారి దగ్గరికి వచ్చి కొంత ద్రవ్యం ఇచ్చి, ద్రవ్యము అనగా ధనమునిచ్చి, అయ్యా మీరు ఇచ్చినటువంటి మీ ద్వారా మీరు చేతులుంచగా వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మను మరి ఈ ద్రవ్యం తీసుకుని నాకు కూడా ఇవ్వండి, నేను కూడా ఎవరి మీద చేతులుంచుతానో ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి వెళ్ళినట్లుగా దాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ద్రవ్యం ఇచ్చి దానిని కొనబోతావాడు. అప్పుడు పేతురు యోహాను అంటాడు కదా, 20వ వచనం 8వ అధ్యాయము 20వ వచనములు అంటాడు కదా, అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకొనినందున నీవేంటి నీతో కూడా నశించును, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యములందు నీకు పాలు పంపులు లేవు.
కాబట్టి నీ చెడుతనమును నీవు మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ప్రియ దేవుని జనాంగమా, మరి ద్రవ్యం ఇచ్చి దేవుని యొక్క వరమును కొనాలనేటువంటి ఆలోచన ఈ గారడీ చేసేటువంటి సీమోను జీవితంలో మరి ఆలోచన పుట్టింది. ప్రియ దేవుని జనాంగమా, అప్పటి వరకు మరి గారడీలు చేసినటువంటి బ్రతుకు, మరి ఇతరులను మోసం చేసేటువంటి బ్రతుకు, ఇతరులను మాయ చేసి తన మరి కడుపును నింపుకున్నటువంటి బ్రతుకు, మరి ఆ గారడీలు చేయటం ద్వారా సంపాదించినటువంటి ధనం చేత మరి తన జీవితాన్ని వెళ్ళబుచ్చినటువంటి గారడీ చేసేటువంటి సీమోను జీవితంలో మరి ఎప్పుడైతే పిలుపు దేవుని మాటను, మరి రాజ్యాన్ని, దేవుని నామాన్ని పరిచయం చేశాడో, యేసునామమున మాత్రమే మరి బాప్తిసం పొందాడు. కానీ తన జీవితంలో ఉన్నటువంటి ఆ పాత రోత జీవితము ఇంకనూ విడిచిపెట్టలేదు. ఎందుచేత విడిచిపెట్టలేకపోయాడు? తన బ్రతుకంతా కూడా ఇతరులను మాయ చేసి మరి సంపాదించేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. తన జీవితంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి మరి సంపూర్ణంగా ఆరాధించినటువంటి వ్యక్తి కాదు. తన జీవితంలో ఇతరులను ప్రేమించినటువంటి వ్యక్తి కాదు. ఇతరుల పట్ల దయ కలిగినటువంటి వ్యక్తి కాదు. ఇతరులను ఎప్పుడు కూడా మోసం చేసి ధనం సంపాదించాలి, తన పబ్బం గడుపుకోవడానికి ఇతరులను మాయ చేసి, ఇతరులను మరి నవ్వించి మరి వారి ద్వారా ఆదాయాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. తనలో ఉన్నటువంటి ఆ దుష్ట ఆలోచనలు ఇంకనూ పోలేదు. యేసునామమున బాప్తిసం పొందాడు. కానీ తన జీవితంలో ఉన్నటువంటి ఆ పాత రోత జీవితం, ఆ జీవితంలో ఉన్నటువంటి ఆ పాత లక్షణాలు, మరి దుష్ట సంబంధమైనటువంటి మరి ఇతరులను మోసపుచ్చేటువంటి ఆ తలంపులు, ఆలోచనలు తన జీవితంలో నుంచి వెళ్ళలేదు. మరి ఎప్పుడైతే పేతురు, యోహానులు మరి సమరయుల మీద బాప్తిసం పొందినటువంటి, మారు మనసు పొందినటువంటి ఆ ప్రజల మీద చేతులుంచినప్పుడు వారి పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఆ వరాన్ని మరి నేను సంపాదించుకుంటే ఇంకా కొంత డబ్బు సంపాదించవలసినటువంటి ఆలోచన మరి ఈ గారడీ చేసేటువంటి సీమోనులో పుట్టింది. యేసునామమున బాప్తిసం పొందాడే, కానీ తన జీవితంలో పాత రోత జీవితాన్ని ఇంకనూ విడిచిపెట్టలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ వరాన్ని సంపాదించాలని, డబ్బిచ్చి కొనుక్కోవాలని చూశాడు. ఎందుకు తనకు అవసరం? అతను కూడా ఎవరి మీద చేతులు ఉంచితే వారు ఆత్మను పొందుకున్నారు అనుకోండి, తను చెప్పినటువంటి ప్రతిదాన్ని ప్రజలు నమ్ముతారు, ఇప్పటి వరకు ఏ విధంగా మోసపోయారో ఆ విధంగానే మోసం చేయొచ్చినటువంటి ఆలోచన, మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు ఇంకనూ ఈ గారడీ చేసేటువంటి సీమోను జీవితంలో నుంచి పోలా. కాబట్టి అందుకే భక్తుడైనటువంటి అపోస్తలుడైన పేతురు అంటాడు కదా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. హృదయము మారకుండా నీవు ఎన్నిసార్లు బాప్తిసం పొందితే మాత్రం ఉపయోగం ఏమిటి? ప్రియ దేవుని జనాంగమా, ఈ గారడీ చేసేటువంటి సీమోను జీవితంలో ఉన్నటువంటి ఈ అవలక్షణాలు ఈ రోజున మనలో కూడా ఉన్నాయి. మనం ఎంతో కాలముగా మనం బాప్తిసం పొంది ఎంతో కాలమైంది, కానీ మన జీవితంలో ఆ పాత రోత జీవితము, మరి మోసపుచ్చేటువంటి ఆలోచనలు, ఇతరులను మోసం చేయలేనటువంటి ఆలోచనలు, మరి పొరుగు వారిని ప్రేమించలేనటువంటి తత్వం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఇంకనూ కార్యములు జరిగిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఆ గారడీ చేసేటువంటి సీమోనుకు నీకు ఏది విధమైనటువంటి మరి తేడా లేదు. కాబట్టి గారడీ చేసేటువంటి సీమోను జీవితంలో మరి ఉన్నటువంటి ఆ పాత లక్షణాలు, ఆ పాత మోసపుచ్చేటువంటి జీవితం, ఇతరులను మోసపుచ్చాలనేటువంటి ఆలోచన, అవన్నీ కూడా తనలో నుంచి పోలేదు. ఈ రోజున మరి గారడీ సీమోను జీవితంలో నుంచి ఇన్ని అవలక్షణాలు కలిగి మరి దేవునిలో నిలవాలని అనుకున్నాడు. కానీ మరి దేవుని యొక్క సేవకులు ఆ విషయాన్ని బట్టబయలు చేశారు. నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. కాబట్టి ఇప్పుడైనా నీవు మారు మనసు పొంది దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు నీ యొక్క హృదయాలోచనలను క్షమిస్తాడు అని, నీ హృదయాలోచన క్షమింపబడుతుందని చెప్పినప్పుడు, మరి అది నేను చేయలేనయ్యా, అది మీరే నా కొరకు ప్రార్థన చేయమని వారిని వేరుకున్నప్పుడు మరి వారు ప్రార్థించమని చెప్పినట్లుగా మనం చూడగలం. ప్రియ దేవుని జనాంగమా, గారడీ సీమోను జీవితంలో ఉన్నటువంటి ఈ అవలక్షణాలే నా జీవితంలో కూడా ఉన్నాయి. కాబట్టి బాప్తిసం పొందినటువంటి నీవు మరి ఇతరులను మోసపుచ్చాలనేటువంటి ఆ పాత రోతమైనటువంటి తలంపులు, ఆ పాత రోత జీవితం మరలా నీలో ప్రతిబింబిస్తూ ఉందా? అలాగనైతే దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. గారడీ సీమోని యొక్క హృదయము దేవుని ఎదుట ఏ రీతిగా సరిగా లేదో, ఈ రోజున నీ హృదయం కూడా దేవుని ఎదుట సరిగా లేదేమో.
ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని దేవుని యందు నిలిచి ఉండాలని ప్రభు పేర మనవి చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు నీవే నాయన. తండ్రి, ఈ లోకములో అయా నీ నామమున బాప్తిసం పొందామనే మాట ఉంది, కానీ మా జీవితంలో నిజమైన మార్పు కానీ మారు మనసు కానీ లేదు నాయన. అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్న వారు అనేక మంది ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు. వారు సంఘములో సహవాసములో ఉంటూ ఉన్నారు తప్ప వారి జీవితంలో నిజమైనటువంటి మార్పు అనేటువంటి కనిపించడం లేదు నాయన. అలాంటి వారందరినీ ఈ ఉదయకాలం నీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. వారి ఆత్మలను రక్షించండి. వారు మభ్య పెడుతున్నటువంటి వారి నాయన దుష్టాత్మలను వారిలో నుండి తీసివేసి ఈ రోజున నీ కొరకు నాయన అయా నిన్ను నిజముగా ఆరాధించే బిడ్డలుగా, అయా నీ యందు నిలిచి ఉండే బిడ్డలుగా వీరిని ఆశీర్వదించమని అయా ఈ రోజున తప్పిపోయి తిరుగుతున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా నాయన వారి పాత రోత జీవితాలను విడిచిపెట్టి ఇప్పుడైనాను నీ యందు ఇప్పుడైనాను నీ యందు నైనా వారు నైనా నమ్మిక ఉంచి నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి గారడి సీమోను జీవితంలో జరిగినటువంటి నైనా అవలక్షణాలు మా జీవితాల్లో కూడా ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకుని మమ్మల్ని మేము పరిశీలించుకునే వారిగా, పరీక్షించుకునే వారిగా సహాయం దయచేయమని అయా మాలో ఉన్న అవలక్షణాలన్నిటినీ తీసివేసి ఈరోజు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని త్వరలో రానయ్యున్న యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.